ఇప్పుడు మొన్నటి వరకు ఏందంటే ఖమేని అయితుల్లా అలీ ఖమేని చనిపోయాడని వార్తలొచ్చాయి. అయితే ఆయన చనిపోలేదు. ఆయన బాడీ డబుల్ మాత్రమే చంపారు గానీ, ఆయన రియల్ ఖమేని ఉన్నాడని, కొండల్లో దాక్కున్నాడు, అండర్ గ్రౌండ్ బంకర్స్‌లో ఉన్నాడని, లేదు రష్యాకు పారిపోయాడని, రష్యా షెల్టర్ ఇచ్చిందని, ఇలాగా రకరకాల వార్తలు ఇప్పటికి కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని, ఎందుకంటే ఆయన 2వ తేదీ ఒక ప్రాంతంలో అటాక్ జరిగిన తర్వాత ప్రజల్ని పరామర్శించడానికి వచ్చిన విజువల్స్ ఉన్నాయి. అది కూడా బాడీ డబులే, బెంజమిన్ నెతన్యాహు కాదు అతను అన్న వార్తలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. సరే, నిజానికి బెంజమిన్ నెతన్యాహుని చంపేశారా లేదా అనేది మనం నిర్ధారించలేము. ఎందుకంటే మామూలుగా ఒక్కొక్కసారి చంపేసినా కూడా వాళ్ళు యుద్ధంలో ప్రజలు కన్ఫ్యూజ్ అవుతారు, లేకపోతే ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయి అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే చనిపోలేదనే కూడా చెప్పే అవకాశం ఉంది. ఇరాన్లో మార్తైర్డమ్ అనేది ఉంటుంది, అమరత్వం అంటారు. సో అందుకని వాళ్ళకి అది ఉపయోగపడుతుంది. ఆయన చనిపోయాడని డిక్లేర్ చేయడం వల్ల ప్రజల్లో పెద్ద ఎత్తున సింపతి వస్తుంది, మా నాయకుడిని చంపేశారని ఇది వస్తుంది. కాబట్టి ఇరాన్ ఒప్పుకుని ఉండే అవకాశం ఇరాన్కు ఉంది. ఒకవేళ చనిపోకపోయినా కూడా ఇరాన్ చనిపోయినాడని ఒప్పుకునే అవకాశం ఇరాన్కి అవసరం. కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి బెంజమిన్ నెతన్యాహుని చంపేశారనే దానికంటే కూడా బెంజమిన్ నెతన్యాహు చంపేశారంటే ఇరాన్కి వెయిట్ పెరుగుతుంది, ఇరాన్ కూడా దెబ్బ కొట్టగలిగిందని. కాబట్టి వాళ్ళు బెంజమిన్ నెతన్యాహు చనిపోయినా కూడా చనిపోలేదని చెప్పుకునే అవకాశం ఉంది. బాడీ డబ్బుల్ని వాడుకొని అప్పుడప్పుడు పోయి పరామర్శించడం, లేదు బెంజమిన్ నెతన్యాహు ఉన్నాడని చెప్పడం, ఇవన్నీ కూడా జరగచ్చు. సో అయితే ఈ నేపథ్యంలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే అసలు బాడీ డబుల్స్ని చరిత్రలో ఎవరెవరు వాడారు, ఇప్పుడు ఎవరెవరు వాడుతున్నారు, వాళ్ళు ఎలా వాడతారు, బాడీ డబుల్స్ని ఎందుకు వాడతారు అనేది ఒకటైతే, ఈ బాడీ డబుల్స్ వాడినప్పుడు ప్రత్యర్థుల దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ, ఫోరెన్సిక్ సైన్స్ కానీ, సైబర్ టెక్నాలజీ కానీ వీటిని ఉపయోగించి కనిపెట్టలేరా? ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ అయితే ఇంకా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ ద్వారా బాడీ డబుల్ని కనిపెట్టలేరా అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. మనం కానీ చూస్తే చరిత్రలో ప్రధానంగా బాడీ డబుల్ ఎక్కువ సార్లు వాడింది స్టాలిన్, రష్యా అప్పట్లో సోవియట్ యూనియన్ నియంత. ఆయన ఫెలిక్స్ దదాయేవ్ అని ఒక డాన్సర్ కమెడియన్, ఆయన ఎక్కువ వాడాడు. ఆ తర్వాత ఆయనే బయటకు వచ్చి నేను ఎక్కువగా స్టాలిన్ లాగా నేను వేషం వేసుకొని మొత్తం చాలా మందిని నమ్మించగలిగానని అతనే చెప్పాడు. ఎందుకంటే అతను కూడా యాక్టరు, డాన్సరు అన్నీ కాబట్టి అతను స్టాలిన్ లాగా ఉండే వ్యక్తిని పెట్టుకొని చేశారు. అట్లాగే అడాల్ఫ్ హిట్లర్ కూడా లేట్ 30s గుస్తావ్ వెల్వర్ అనే ఒక అతను అడాల్ఫ్ హిట్లర్ లాగా చాలాసార్లు యాక్ట్ చేశాడు అనేది చెప్తారు. అట్లాగే ఈడీ అమీన్, ఉగండా నియంత, అతను కూడా అనేక సార్లు చాలా తనలాగా పోలి ఉండే మనుషులను పెట్టేసి తను పబ్లిక్ లేక వాళ్ళని పంపించి తను ఎక్కువగా లోపలే ఉండేవాడు అనేది చెప్తారు. అట్లాగే సద్దాం హుస్సేన్ మీద కూడా అప్పుడే వచ్చింది, ఇతను సద్దాం హుస్సేన్ చనిపోయాడు, అతని బాడీ డబులే ఉన్నాడు అనేది కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. సో సద్దాం హుస్సేన్ వాళ్ళ కొడుకు ఉదయ్ హుస్సేన్ కూడా చాలాసార్లు ఇలాగే వాడారని చెప్తారు. సో ఇది చరిత్ర సంబంధించి బాడీ డబుల్స్ వాడింది. ఇప్పుడైతే పుతిన్ మీద ఎక్కువగా ఇలాంటిది ఉంది. పుతిన్, కిమ్ జాన్ ఉన్ వీళ్ళిద్దరి మీద ఎక్కువగా ఈ పుకార్లు ఉన్నాయి. వీళ్ళిద్దరూ బాడీ డబుల్స్ విపరీతంగా వాడతారు. ఒక్కొక్కరికి 3, 4, 5 మంది బాడీ డబుల్స్ ఉంటారు. వాళ్ళని కొన్ని సందర్భాల్లో అంటే కొంచెం రిస్కీ ఏరియాల్లోకి వెళ్తున్నప్పుడు అవన్నీ కూడా వాళ్ళనే వాడతారు, బాడీ డబుల్స్ని వాడతారు. అట్లాగే డికాయ్ అంటారు, మోసం చేయడానికి కూడా బాడీ డబుల్స్ని వాడతారు. అంటే ఒక రూట్లో ఒక రకమైన బాడీ డబుల్ పుతిన్ పంపించి ఒరిజినల్గా ఇంకొక రూట్లో వెళ్ళిపోవడం. సో అందరి దృష్టి ఇక్కడ ఉంటుంది, సైలెంట్గా ఇంకొక రూట్లో వెళ్ళిపోవడం, దీన్ని డికాయ్ అంటారు. సో ఇలాగా కూడా చేసేవాడు పుతిన్ అని. అట్లాగే కిమ్ జాన్ ఉన్ కూడా చేస్తాడు. అట్లాగే అలీ ఖమేని కూడా చాలాసార్లు బాడీ డబుల్ ఇరాన్లో వాడాడని పుకార్లు ఉన్నాయి. అట్లాగే అసద్, మొన్నటి వరకు సిరియా ప్రెసిడెంట్గా ఉన్న అసద్ కూడా, ఎందుకంటే ఆయన మీద చాలాసార్లు హత్యాయత్నం జరిగింది. అట్లాగే జీ జిన్పింగ్ చైనా అధ్యక్షుడు, ఆయన కూడా బాడీ డబుల్ వాడతారని చెప్తారు. సో ఎందుకు వాడతారు వీళ్ళంటే ఆబ్వియస్ రీజన్ ఒకటి, హత్యా ప్రయత్నం, వాళ్ళని హత్య చేస్తారేమో అని చెప్పి కొన్ని సెన్సిటివ్ ఏరియాల్లో సెక్యూరిటీ ఇబ్బంది, ఎంత సెక్యూరిటీ పెట్టుకున్నా కష్టం. ఎందుకంటే షార్ప్ షూటర్స్ ఉంటారు,
స్నైపర్స్ ఉంటారు, ఎక్కడి నుంచో కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉంది. అందుకని అలాంటి రిస్కీ ప్లేసులకి బాడీ డబ్బుల్ని మాత్రం పంపిస్తారు, తాము వెళ్ళరు అనేది ఒకటి. రెండవది శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, అంటే వాళ్ళ ప్లానింగ్ చేసుకోవాలంటే ఏది బాడీ డబ్బులో ఏది ఒరిజినల్ తెలియదు. ఒకసారి అటెంప్ట్ జరిగిపోయినాక మళ్ళీ మళ్ళీ అటెంప్ట్ చేయడం చాలా కష్టం. కాబట్టి శత్రువులను కన్ఫ్యూజ్ చేసి ఆ బాడీ డబ్బులా ఒరిజినల్లా తెలియకుండా గందరగోళానికి గురి చేసి చేసే ఒక ఇది ఉంటుంది. మూడవ ఇదేంటంటే జబ్బులు చేసినప్పుడు, చాలా సీరియస్ జబ్బులు చేసి ఎక్కువ కాలం ఇంట్లోనే ఉండాలన్నప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఏం జబ్బు అంట, చనిపోయాడని జబ్బు అని రకరకాల పుకార్లు వస్తాయి. కాబట్టి బతుకున్నట్టు యాక్టివ్గా ఉన్నట్టే